మాది లక్ష్మీపురం అండి, బాగా పల్లెటూరు అండి. ఓహో. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం మా ఊరు. ఓకే. ఆ ఊర్లో దగ్గరలోనండి, ఒక 20 కిలోమీటర్స్ అండి. మేము టిక్ టాక్ చేస్తుంటే ఊర్లో ఒక 1000 మందిలో 800 మంది తిడతామేనండి మమ్మల్ని. 200 మంది సపోర్ట్ చేసేవారు మొదట అండి, ఫస్ట్ అండి. అదే పని పాట లేదేళ్ళకి అదేదో సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరు వాళ్ళకి ఏంటి చూడండాల్లో ఎలా డ్యాన్సులు వేస్తున్నారో ఇంట్లోని సిగ్గు లేకుండా అలగలగా అనివారండి. నలుగురికి చెప్పుకుంటారండి. పల్లెటూరులో జనాలు 4-5 ఒక ఇంటికాడ కూర్చుంటారు కదండి, అలా కూర్చుని చెప్పుకుంటామండి. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి చెప్తాం, అదే కదండి అక్కడ. ఆడ చేసేది కాకుండా వాళ్ళ ఆవిడతో కూడా చేయించున్నాడు. ఎంత దిగజారిపోయాడు ఎదవా అలగలగా తిట్టేవారండి నన్ను. అంటే బయట వాళ్ళు కాదండి, మాకు దగ్గర వాళ్ళు. అంటే వాళ్ళకి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఇష్టమైన టిక్ టాక్ చేసుకుంటే మీరు చేసుకుంటే అలా చేయకూడదు, మధ్యలో అలా చేయకూడదు. అంటే మనం పల్లెటూరు వాళ్ళం కదా, అలా చేస్తే అందరూ విమర్శించారు అలగలగా అనేసి అనేవారండి. మేము కానీ అమ్మాయి పట్టించుకోలేదండి. మేము రోడ్డు మీద ఏం చేస్తలేదు, ఇంట్లో మేము మా ఇంట్లో సొంతంగా మేము చేసుకుంటున్నాం. ఇంట్లో తలుపులు వేసుకుని బయట ఏం చేస్తలేదు కదా రోడ్ల మీద చేశారనుకో, ఏళ్ళైతే మీరేంటో ఇలా చేస్తున్నారు అని అన్నా అదొక అందం అనేసి అనేవాళ్ళం అండి. ఎవరన్నా కనుక మన దగ్గర ఒకవేళ అంటే వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళం అంతే తప్ప బయట వాళ్ళు మీరు ఎందుకు అంటున్నారు అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఇవి ఉండేది కదండి. మేము మా ఇంట్లో చేసుకుంటున్నాం, మాకు టైంపాస్ గురించి చేసుకుంటున్నాం, ఎవరి జోలో మాకు అనవసరం, మాకు ఇష్టమైంది మేము చేసుకుంటున్నాం, ఒకళ్ళ మాట మేము లెక్క చేయమని అనేవాళ్ళం. నన్ను ఏ అర్హతతో మీరు అంటున్నారో, అమ్మాయిని ఎప్పుడన్నా ఏరే రకంగా ఎప్పుడన్నా చేయించానా? తెలుగు సాంప్రదాయం అనేది ఒకటి ఉంది, సారీ కట్టించుకుని డ్రెస్సులు వేయించుకునే తప్ప ఎప్పుడు ఏరేలాగా చూపించలేదండి. అలా చూపించినప్పుడు నన్ను అనండి, అటువంటి వీడియోలు ఏదైనా వలగరగా ఉన్న వీడియో నన్ను చూపించి ఎలాగెంత చేశారో ఎదవని నన్ను అనండి. నేను వాళ్ళకి ఎప్పుడూ చేయలేదు, నీట్గా చేయించాను. నేను అందుకని దేనికి జడవను అని చెప్పి నేను ముందుకెళ్ళేవాడినండి. అంటే ఏదైనా తప్పు చేస్తే భయం అండి. నేను అలా కాకుండా చక్కగా మా వీడియోలు అందరూ కూడా ఫ్యామిలీస్ పెద్ద పెద్దవారు కూడా ఫోన్ చేసి, దుర్గారావు అంటే మేము చిన్న కుటుంబం అండి, బాగా పెద్దవారు కూడా బెంచుకారులు వేసుకొచ్చి మా ఇంటికి, దుర్గారావు చాలా బాగా చేస్తున్నావయ్యా అంటే ఈ రోజుల్లో మంచి జంట మీది అనేసి పాపం మాకు ఏదో హెల్ప్ చేసేవారు వచ్చి. టిక్ టాక్ చేసేటప్పుడు చాలామంది అండి, కొంతమంది బట్టలు పెట్టేవారండి, కొంతమంది వచ్చి సీక్రెట్గా పక్క తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవారు. నాకు తెలియదండి, అంటే నేను ఎప్పుడు కూడా 100 రూపాయల చొక్కా 150 రూపాయల చొక్కా వేసుకున్నానండి. 1000 రూపాయల చొక్కా వెళ్ళకూడదు నాకు తెలియదండి. ఇప్పుడు కూడా నేను వేసుకుంటలేదు, ఇప్పుడు కూడా అదే. అంటే మాకు ఏదో కొంచెం ఏదో రేంజ్ మారేటప్పటికి ఏరే రకంగా వెళ్ళిపోతారంటారండి. నేను అప్పుడు కూలి పనికి వెళ్ళాను, ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా ఇప్పుడు కూడా కూలి పనికి వెళ్తానండి. నా వృత్తి ఎప్పుడు నేను బాగుంది, మర్చిపోనండి. చాలా గ్రేట్. మా ఇల్లు కట్టుకునే టైంలోనండి ఒక 3 సంవత్సరాలు స్లాబ్ ఆగిపోయిందండి మాది. డబ్బులు లేక, అంటే స్లాబ్ దాకా ఉన్నాయి డబ్బులు, అక్కడి నుంచి డబ్బులు లేవండి స్లాబ్ వస్తాక. ఆ ముందుగా వాళ్ళు పైన తాటాకులు వేసుకుని అలాగే పడుకున్నాను తప్ప ఎవరో మాకు అసలు హెల్ప్ చేయలేదండి. ఒక 10,000 ఇవ్వండి నేను స్లాబ్ పోసుకోవాలి, ఏ కాగితం మీద సంతకం పెడతామని ఇద్దరు ఎవ్వరు అసలు ఊరంతా తిరిగినా ఎవరు ఇవ్వలేదండి. ఎర్నగూడెం పొంత భర్త బాబు అని అబ్బాయి చూసి నేను ఇస్తాను రారని తీసుకెళ్ళి దేవరపల్లి 20,000 ఇచ్చి, ఆ రోజు అంటే 20 సంవత్సరాల క్రితం అండి. ఆ రోజుల్లో మా ఇంటికి ఇప్పుడే 2 lakhs సమానం అది. అవునండి, పాపం చాలా హెల్ప్ చేసాడండి. సామాన్లన్నీ స్లాబ్, సిమెంటు, ఓస మొత్తం స్లాబ్ వేసేవాళ్ళు వీళ్ళందరికీ మొత్తం అందరినీ మాట్లాడి మాకు స్లాబ్ ఎత్తకి ఏర్పాటు చేసి చేయించాడండి. ఆయన్ని అలా డబ్బులు అడగలేదండి, ఇప్పుడు కూడా అడగలేదండి. మొన్న నాకు నేను ఈ ప్రోగ్రాలు చేస్తుంటే దేవుడి దయవల్ల నాకు డబ్బులు వస్తున్నాయండి, బాగానే ఉందని మనం పట్టుకెళ్ళి ఇస్తే తీసుకోలేదండి. సూపర్, అసలు హ్యాపీ, నాకు చాలా సంతోషం. వద్దు నాకు అని చెప్పాడండి అబ్బాయి. సర్పంచ్ అండి, ఇప్పుడు ఎర్నగూడెం సర్పంచ్, అంతా భర్త బాబు అండి అబ్బాయి పేరు. చాలా గ్రేట్ అండి. అంటే అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదేలేండి, మీరు ఎందుకు చెప్పారంటే ఒకవైపు విమర్శించే వాళ్ళు ఉన్నారు, సేమ్ టైం హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో చెప్పారు. మీరు నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఏముందే మీరు ఎలా తీరుస్తారు, మీరు కూలి పనికి వెళ్తారు, ఏ పూట తెచ్చుకున్నా పూట తింటారు. అటువంటి వాళ్ళు 20,000 10,000 ఇచ్చామనుకో మీరు ఎలా తీర్చగలుగుతారు, మీరు తీర్చలేరు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చేవారు కదండి ఎవరు అప్పు ఇచ్చేవారు. నేను చదువుకోలేదండి, 3 పిల్లలు ఏదో రకంగా చదివేయాలి,
మన పరిస్థితి వాళ్ళకి రాకూడదనేసి ఉదాహరణ నుంచి పిల్లలు చదువులండి. ఉదాహరణ నుంచి అమ్మాయి ఏమో పనిలోకి వెళ్తాం రాదు, అంటే చదువుకున్న పిల్లలు మనం తీసుకెళ్ళకూడదు. నేను ఒక్కడనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిలోకి వెళ్తామండి సార్ దగ్గర. మళ్ళీ నైట్ టైం లారీ లోడ్లు అని ఉండేయండి, అది 12 గంటలు డ్యూటీ చేస్తే 200 ఇస్తారండి. ఇంకా రెస్ట్ ఉండదండి, నైట్ అంతా చేయాలి. అలాగా ఆ పనిలోకి వెళ్ళి ఉండండి సాయంత్రం మాటలు. మళ్ళీ పొద్దున్న వచ్చి సార్ దగ్గరికి ఆ వర్క్కి వెళ్ళిపోయి ఉండండి. అలాగా 3 సంవత్సరాలు కష్టపడ్డాను చాలా. అందుకని ఎవరైనా డబ్బులు లేవంటే నేను వెంటనే అయితే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం ఇట్లకేనండి. మా నాన్నగారు ఇచ్చేవారు కొన్ని డబ్బులు, అయినా సరిపోయి కదండి. ఇంట్లోకి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తాకంటే సరిపోవు కదండి. అటువంటి టైంలో ఈయన నైట్ పగలు కూడా పగలేమో పనికెళ్ళి వచ్చేవారండి. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోడ్ల మీద ఈ లోడ్లు అవి వేస్తామండి వాళ్ళ పనికి, అట్లకి వెళ్ళేవారు. మళ్ళీ పొద్దున్నే వచ్చి మళ్ళీ ఇలాగా నాకు రెస్ట్ లేకుండా చేయి పట్టి ఈ రోజునే దేవుడు మాకు ఒక సుఖమంటూ చూపించారండి. అది అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇంత మీకు మంచి స్థానం ప్రజల మనసుల్లో ఇచ్చారు. ఆ హెల్ప్ చేసేవాళ్ళు కూడానండి ఆ డబ్బులు ఉన్న వాళ్ళకి చేస్తారు తప్ప లేనివాడికి చేయరండి. ఆడి వెనకాల ఏముంది, ఇప్పుడు ఆడికి 10,000 ఇస్తే ఎలా ఇస్తాడు? మాకు నిజంగా ఏం లేదండి, ఆడికి 500 ఇస్తే ఎలాగిస్తాడో, అందుకని ఆడికి ఏమి ఇచ్చేవాళ్ళం కాదు అనేవారండి. నేను ఎవరిని అడిగేవాళ్ళం కాదు, ఇక మనం దేవుడు మన వాళ్ళకి ఉంచాడు అనేసి ఇంకా మన దారి మందేనండి. కృష్ణ గారి పాట ఎన్నాలో వేచిన ఉదయం ఈరోజు వచ్చిందనమాట. కంగ్రాచులేషన్స్ అండి, నిజంగా నాకే కళ్ళలో లేకుండా కష్టపడ్డారంటే చాలా గ్రేట్. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. కాదు, ఇప్పుడు అలా చేస్తున్న టైంలో మీ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ ఏమన్నా హెల్ప్ చేసే అవకాశం లేకుండేనా అప్పుడు? వీళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఉన్నాయండి, మాకైతే డబ్బులు లేవు. మా నాన్నగారు ప్రెస్టేజ్, ఒకళ్ళని మనం ఎందుకు అడగాలి, ఆ వాన్లోనే కూర్చుందాం తప్ప ఒకళ్ళు అడిగి నేను చేయను అనేసి స్లాప్ అవుతాకే వీళ్ళ నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడండి, కానీ నేను అడగనని వాడండి. నేను అడుగుతానంటే నన్ను తిట్టివాడండి. మా నాన్నగారు మాట కాదనకూడదని నేను కూడా అడిగేవాడు కాదండి. ప్రెస్టేజ్ పాపం చాలా మంచిగానండి మా నాన్నగారు. ఈరోజు అంటే లేరు మా నాన్నగారు, కానీ నాకెంత మందిని అభిమానులు నా తండ్రి రూపంలో అంతా చూసుకుంటాను. ఇప్పుడు అదే బాధపడతారు అక్క. నేను ఒకప్పుడు కూలి పని చేసుకునేవాడిని, ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్నాను. ఈ టైంలో మా నాన్న ఉంటే ఎంత సంతోషిస్తారు అనే. ఇప్పుడు మా డాడీ లేరు, ఇప్పుడు నా ఫేమ్ వచ్చింది, ఆ బాధ అయితే ఉంది అని చెప్తుంటారు నాకు. మీ ఈ సక్సెస్ ఏమో ఆయన చూడలేదు. ఇద్దరు లేరండి, మా నాన్నగారు లేరు, బాగా చూసాను. అంటే మా నాన్నగారు అయితే 7 సంవత్సరాలు అయిందండి, మా మామగారు అయితే 5 సంవత్సరాలు అయిందండి. ఆయనకి మా నాన్నగారికి 2 సంవత్సరాలు. ఏమో పైకి వెళ్ళిపోయి మీకు బ్లెస్సింగ్ ఇచ్చారేమో, సెలబ్రేట్ అవ్వాలని అట్లా కూడా అనుకోవచ్చు కదా. అంతే, మీకైతే ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మీకు ఆశీర్వాదం. అంటే బాగా ఇష్టమండి. ఇక్కడ మా నాన్నగారు మా మామగారు కూడా అలాగే ఇష్టమండి. చరిత్ర ఉందా? అందరికి ఒకేలా పుడతారు పిల్లలు, అడగండి ఒకసారి అందరికి, అక్క చెల్లెలకి చెప్పండి మీ స్టోరీ. మా నాన్నగారికి మేము 3 పెద్దోడిని, నాకు 3 పిల్లలు, మా తమ్ముడికి 3 పిల్లలండి, మా చెల్లికి 3 పిల్లలు. ఎలా చెప్పండి, ఆడవాళ్ళ మగవాళ్ళ? సేమ్ మీకు నాకు లాగలండి. ఒక అమ్మాయి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అందరికి అలాగే. మా మధ్య గారికి అయితే 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. మా ఆడబడుసుకి అయితే 3 అబ్బాయిలండి. మాకైతే మా మామగారికి ఎలా పుట్టారో ఒక అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి అలాగ పుట్టారండి మాకు. దుర్గారావు గారు ఇలా ఇమోషనల్ గా పాపం ఎవరు ఇప్పుడు మిమ్మల్ని చూడలేదేమో కదా. అంటే నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత హోదా వచ్చింది అంటే ఇంతమంది అభిమానులు ఉన్నారండి, కానీ చూసుకుంటా మా నాన్నగారు లేరు, మా మామయ్య గారు లేరండి. మేము ఇంత ప్రయోజకులమయ్యాం, ఇంత బాగున్నాం, ఒకరికి మేము సాయం చేసే టైప్ వచ్చింది, మనం కూడా ఒక జనాల్లో ఒక పేరు అంటూ ఉంది అన్న టైంకి వాళ్ళు లేరని బాధ ఒకటేనండి. ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి చూస్తే ఆ సక్సెస్ సంతోషం వేరే ఉంటుంది. అలానండి, మాకు డబ్బులు లేకపోవచ్చండి, కానీ 12 కోట్ల మంది అభిమానులు ఉన్నారు చాలండి. 12 కోట్ల మంది అభిమానులు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా బాగా చూస్తారండి.